గుడారాల పండుగకు హాజరయ్యే భక్తుల కోసం 4 రోజుల పాటు వరుసగా తెనాలి నుండి బస్సు సర్వీసులను నడపనున్నట్టు ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రయాణికుల కోసం మెరుగైన సేవలను అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు నుంచి అమరావతి వెళ్లే మార్గంలో గురువారం నుండి 4 రోజుల పాటు గుడారాల పండుగ జరగనుందని తెలిపారు. ఈ పండుగకు హాజరయ్యే భక్తుల కోసం ఈ 4 రోజులు ఉదయం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ప్రతి అర్ధగంటకు ఓ బస్సు చొప్పున 5 సర్వీసులను నడుపుతున్నట్టు చెప్పారు. ఇందుకు సాధారణ ఛార్జీలని వసూలు చేస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు గురుకుల విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని చెబుతూ 10th పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపి ఉచితంగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో బస్ స్టేషన్లో సీసీ రోడ్లు, ప్లాట్ఫారం, కొత్త బస్సుల ప్రవేశంతో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. స్త్రీ శక్తి పథకం అమల్లో ఒక్క బ్రేక్ డౌన్ కూడా లేకుండా సెప్టెంబర్లో అవార్డును కూడా అందుకున్నామని డిపో మేనేజర్ వివరించారు. కొత్త పాత బస్ స్టేషన్లో ఖాళీగా ఉన్న షాపుల లీజుకు ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తామని చెబుతూ ఆర్టీసీ ఆదరించాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. రేపటి నుంచి 5వ తారీఖున మన గుంటూరు నుంచి లేమల్లపాడు, అమరావతి రోడ్లో లేమల్లపాడు దగ్గర ప్రతి సంవత్సరం గుడారాల పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. 5, 6, 7, 8వ తారీఖు 4 రోజులు లేమల్లపాడులో గుడారాల పండుగ కొంతమంది భక్తులు అక్కడ రావటం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెనాలి చుట్టుపక్కల ప్రజలు కూడా గుడారాల పండుగలకి వెళ్ళడం జరుగుతూ ఉంది. మన తెనాలి డిపో నుంచి రేపు ఉదయం 5:30, 6, 6:30, 7, 7:30 5 బస్సుల్ని ప్రయాణికుల సౌకర్యార్థం మనం గుడారాల పండుగకి పంపించడం జరుగుతుంది. ఇది కేవలం సాధారణ ఛార్జీలతోనే మనం ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో గురుకుల స్కూల్కి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో బస్సులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కాలేజీ వాళ్ళు అడిగితే స్పెషల్గా వాళ్ళకి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఆ ట్రిప్పులు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదే రాబోయే రోజుల్లో వచ్చే 15వ తారీఖు నుంచి మన 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలకి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళ హాల్ టికెట్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా అనుమతించబడను అనే నినాదంతో మన కండక్టర్లందరికీ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ప్రతి ఊరికి ఒక్క ట్రిప్ కూడా క్యాన్సిల్ అవ్వకుండా పిల్లలకి టెన్షన్ లేకుండా వారి తల్లిదండ్రులకు టెన్షన్ లేకుండా ప్రత్యేక మనం పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 2-3 రోజుల్లో ఆ సర్క్యులర్ ప్రకారం మరలా మీకు అందరికీ తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ కానీ అదేవిధంగా ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ చేయడానికి మన తెనాలి డిపో సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేయటం జరుగుతుంది. అదేవిధంగా మన తెనాలిలో చూస్తే డెవలప్మెంట్లో కూడా అన్ని ప్లాట్ఫామ్లు కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ అదేవిధంగా కొత్త బస్సులు కానీ మన గౌరవ మంత్రి గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనం బస్టాండ్ని కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన సార్ యొక్క సహకారంతో మరికొన్ని అభివృద్ధి పనులు చేసి ప్రజలకి మంచి సర్వీస్ అందించాలని ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కృతనిశ్చయంతో ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ స్త్రీశక్తి వలన మనకి సెప్టెంబర్ నెలలో మన గుంటూరు జిల్లాలోనే బ్రేక్ డౌన్ ఫ్రీగా మన తెనాలి డిపోకి అవార్డు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మా స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశాం. రాబోయే రోజుల్లో కూడా స్త్రీశక్తిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కంప్లైంట్ లేకుండా మనం నడపడం జరుగుతూ ఉంది. ఈ పారిశ్రామికంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో కొన్ని షాపులు రేపు 7-8 తారీఖులో టెండర్ ద్వారా మా గుంటూరు కేంద్ర కార్యాలయం నుంచి టెండర్ అప్లికేషన్ రావడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు వ్యాపారాలు స్త్రీశక్తి పెరిగింది కాబట్టి వ్యాపారాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు పాత బస్ స్టాండ్లో ఒక 3 షాపులు, కొత్త బస్ స్టాండ్లో ఒక 4 షాపులు, అదేవిధంగా బస్ స్టాండ్ చుట్టూ ఒక 10 షాపులు ఖాళీగా ఉన్నవి. వాటిని కావాల్సిన వాళ్ళు డిపో మేనేజర్ ఆఫీస్కి
సంప్రదించినట్లయితే వాటి పూర్తి వివరాలు మీకు తెలియజేసి మీరు ఆ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ ఈ వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.